అందరూ బాగుండాలి. నాన్న నాన్న నేను పెద్ద అన్నయ్యాక నీలో పోలీస్ ఆఫీసర్ అవుతాను. నోర్మీరా, ప్రతిరోజు మీ నాన్నగారి ఇంటికి తిరిగి వచ్చేసరికి నేను క్షణం క్షణం దిగులుతో చచ్చిపోతున్నాను. ఆ నరకం చాలు బాబు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావంటే తండ్రి కొడుకుల గురించి నేను హైరాణ పడలేను. ఊరుకోరా. నువ్వు పెరిగి పెద్దవాడయ్యాక ఏ విధమైన ఆపదలు లేని ఉద్యోగం చెయ్యాలి, గుర్తుంచుకో. నాన్న అమ్మ ఎప్పుడు ఇంతే. వద్దురా. ఏమిటండి వాడికి చెప్పండి, ఏమిటండి ఇది? అమ్మలాగే అంటుంది, నువ్వు పట్టించుకోకు. తండ్రికి తగ్గ కొడుకే. వెళ్ళరానా? ఏది తిరణాళ్లలో ఎలాంటి అఘాయిత్యం జరగకూడదు. జాగ్రత్తగా ఉండండి. గో. ఎక్కడున్నాడు రా ఇన్స్పెక్టర్? తిరణాలకి బందోబస్తు కోసం వెళ్ళారయ్యా. జాగ్రత్త, మెల్లిగా. అమ్మా అలా చూడు, నాన్న ఫోటో. నమస్కారం అమ్మా. ఏమయ్యా, ఆయన ఫోటో ఇక్కడ పెట్టారంటే? అయ్యగారు మాకు దేవుళ్ళు అంటారమ్మా. ఆయన ఈ ఊరు వచ్చిన తర్వాతే కడుపులో సల్ల కలగకుండా మేము హాయిగా ఉన్నాం. అమ్మా అరుగా నాన్న. బాగా చదివించండి. సరే వస్తానయ్యా. మంచిదమ్మా. వస్తానయ్యా. ఏమండి, ఉదయం ఇద్దరం కలిసి వెళదామంటే నాకు బోలెడు పనులున్నాయని సాకులు చెప్పి ఇప్పుడు మీరు ఒక్కరే వచ్చారే. అబద్ధం చెప్పావు. అబద్ధం కాదురా, మీతో సరదాగా తిరగడానికి వీలుపడదనే చెప్పాను. ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ నేనే చూడాలి కదా, డ్యూటీ చేయొద్దా? ఏదైనా కొనిపెట్టండి. ఏం కావాలో అడుగు. ఏమిటండి జైల్లో ఖైదీలు అడిగినట్టు అడుగుతారు? ఏం కావాలో చెప్పు. నాకు పువ్వులు కొనిపెట్టండి. అంతేగా. 8 గజాల పువ్వులు. ఏమిటి 8 గజాల చీర కొనబోతున్నారా ఏమిటి? 4 మూరలు. ఇప్పుడు తృప్తిగా. సరే, కాళ్ళు నెప్పెట్టేదాకా తిరిగి ఇంటికి వెళ్ళండి. ఆ కుర్చీ ఇక్కడ వేరా. నా భర్త సజీవంగా ఉన్నప్పుడే ఆయన ఫోటోకి మాల వేసి అగ్రతలు వెలిగిస్తున్నావా నీచుడా? మొగుడు గుండ్రా ఇలా ఉన్నప్పుడు ఇలాంటివి చేయటం తప్పంటావు. న్యాయమేని. చచ్చాక చెయ్యొచ్చు కదా. అది నీ కళ్ళ ముందే చేసి చూపిస్తానే. వాడి చావుకు లగ్నం పెట్టాం కదా, దీనికి పూలు పుట్టేందుకు ఆ కర్రేవు. నీకు నాకు ఎన్నో గొడవలుండొచ్చు. అది తేల్చుకోవాల్సింది ఇక్కడ కాదు. ఇది 10 మంది సంతోషంగా ఉండాల్సిన తిరణాళ్ళు. మర్యాదగా వెళ్ళు. చెప్పేది నీకే. మర్యాదగా వెళ్ళు.
ఇదొక గుణపాఠం. మీరంతా వీణ్ణి దేవుళ్ళ పూజించారు. ఇప్పుడేం చేస్తారు? చచ్చే వరకు ఇక్కడ నేనే రాజుని. వాడు త్రైలారా పోయి పని చూసుకోండి. పుట్రా